నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్య భాగస్వామ్య పార్టీగా జనసేన ఉంది. జనసేనకు 21 సీట్లు మాత్రమే ఉండవచ్చు. కానీ అక్కడ ఉన్నది పవర్ స్టార్. నిండుగా గ్లామర్తో పాటు అండగా బలమైన సామాజిక వర్గం ఉన్న పవన్ చరిష్మాయే కూటమికి శ్రీరామ రక్ష అన్నది తెలిసింది. ఏపీలో 2024లో కూటమి అధికారంలోకి రావడం వెనుక పవన్ ఫ్యాక్టర్ ఎంతగానో పనిచేసింది. ఇక పవన్ కూడా ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ఈసారి ప్రభుత్వం తీరులో మౌలికమైన మార్పులు కనిపిస్తాయి అని అంతా భావించారు. కానీ ఏడాది కూటమి పాలనలో ఎక్కడ పవన్ మార్క్ అన్నది పెద్దగా లేదు అని అంటున్నారు. జనసేన కూడా ప్రజల కోసం కొన్ననుకుంది. జనసేన 5 ఏళ్ల పాటు తన సభలు సమావేశాలలో వాటిని చెబుతూ వచ్చింది. నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వారితో పరిశ్రమలు పెట్టించాలి అని, తద్వారా వారి నుంచి మరో 10 మందికి ఉపాధి దక్కేలా చూడాలి అని ప్రతిపాదించింది. అయితే ఏడాది పాలనలో దాని గురించి ప్రస్తావనైతే లేదు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పవన్ ఉన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబుతో పాటుగా పవన్ ఫోటో కూడా పెడుతున్నారు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో జనసేన పాత్ర ఏ మేరకు ఉంది అన్నది తెలియడం లేదు అని అనుకుంటున్నారు. ఇక అమరావతి రాజధానితో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి అని, ప్రత్యేక ప్రాజెక్టులను మంజూరు చేయాలి అని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జనసేనకు లేఖ రాశారు. దాని మీద కూడా జనసేన పెద్దగా రియాక్ట్ కాలేదు అని తెలుస్తోంది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ఇవ్వాలి అని కూడా ఆయన కోరారు. దానికి కూడా స్పందించినది లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే ప్రభుత్వం మీద సహజంగానే తెలుగుదేశం ముద్ర ఉంది. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వంగానే అత్యధిక శాతం పాలన ఉంది. కానీ కూటమి పాలనగా కనిపించడం లేదు అనే టాక్ వినపడుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగమని వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులకు వ్యతిరేకమని అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పవన్ చెప్పారు అని గుర్తు చేస్తున్నారు. మరి రెడ్ బుక్ పేరుతో సాగుతున్న కార్యక్రమాల మీద జనసేన కూడా అంగీకారంగా ఉందా అని వైసీపీ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు చూస్తే మొదట్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. మహిళల మీద అత్యాచారాలు కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న అక్రమ బియ్యం విషయం గురించి కానీ, తిరుపతి తొక్కిసలాట మీద కానీ ఆయన తనదైన స్టాండ్ తీసుకుని మాట్లాడారు. కానీ ఆ తర్వాత అయితే పెద్దగా సౌండ్ లేదు అని అంటున్నారు. దీంతో ఏపీలో రొటీన్ పాలన సాగుతోంది అని, అందులో జనసేన పాత్ర పెద్దగా ఏమీ లేదు అన్న భావన వ్యక్తమవుతోంది. వీధి వీధిన బెల్ట్ షాపులు వచ్చేస్తున్నాయి. అలాగే ఇసుక దందాలు సాగుతున్నాయి. అవినీతి అక్రమాలు అలాగే ఉన్నాయి. మరి వీటి మీద జనసేన చెప్పాల్సింది లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా 5 ఏళ్ల వైసీపీ పాలనలో గట్టిగా వినిపించిన పవన్ వాయిస్ ఇప్పుడైతే సౌండ్ బాగా తగ్గింది అనే భావన ఏర్పడింది. అయితే ప్రభుత్వంలో ఉండడం వల్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది అనుకున్నా 4 గోడల మధ్యన చెప్పాల్సింది చెప్పినా తీరుతెన్నులలో మార్పొచ్చేది కదా అంటున్నారు.